Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు సందీపన్ సహా రితిబ్రత బెనర్జీలను పార్టీ నుంచి బహిష్కరించింది. వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కార్యక్రమాలు సాగిస్తుండడం, ప్రకటనలు ఇస్తుండడంతో వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఏఐటీసీ క్రమశిక్షణ సంఘం నిర్ణయం తీసుకుంది. 2 వేర్వేరు నోటీసులలో టీఎంసీ పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. అయితే ఎమ్మెల్యేలు ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనేది ఆ నోటీసులలో పేర్కొనలేదు. కాగా ఆ పార్టీ నుంచి తమకు బహిష్కరించడంపై సందీప్ సహా రితిబ్రత బెనర్జీలు స్పందించాల్సి ఉంది. తాజాగా మమతా బెనర్జీ నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి గైహాజరైన 60 మంది ఎమ్మెల్యేలలో సందీపన్ సహా రితిబ్రత బెనర్జీ ఉన్నారు. సరైన విధి విధానాలు లేకుండా సమావేశం జరిపినట్టు సందీపన్ బహిరంగ ప్రకటన చేయడంతో పాటు నకిలీ సంతకాల కేసులో అభిషేక్ బెనర్జీపై కూడా ప్రశ్నలు గుప్పించారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలపై టీఎంసీ తక్షణ చర్యలకు దిగినట్టు చెప్తున్నారు. రితిబ్రత బెనర్జీ సిపిఎం నుంచి 2017లో టీఎంసీలో చేరారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఉలిబేరి పుర్బా నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రుద్రప్రసాద్ బెనర్జీపై 11,800 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కాగా ఎల్ఎన్టీ నియోజకవర్గం నుంచి సందీపన్ సహా ఇటీవల పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ప్రియాంక ట్రిబ్రేవాల్పై 34,000 ఆధిక్యంతో గెలుపొందారు. ఇప్పుడు మమతా నిర్ణయంతో మిగిలిన ఎమ్మెల్యేల్లో చర్చ మొదలైంది. రానున్న రోజులలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది.